వెల్కమ్ టు ఆర్‌నైన్ న్యూస్ నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛగుత్తి కార్యక్రమంలో భాగంగా గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా మాట్లాడుతూ మన పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ఉండాలని, ప్రతి ఒక్కరూ పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ ను నిషేధించాలని, ప్రతి ఒక్కరూ తమ వంతు ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడాలని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులతో పాటు సిబ్బంది, మెప్మా సిబ్బంది, గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ అధికారులు, సిబ్బంది మూడో శనివారము మీట్ అనే కాన్సెప్ట్ తో మనం ముందుకు వస్తున్నాము. ప్రజలందరూ కూడా, ఎందుకంటే రాబోయే కాలంలో వేడి ఎక్కువైతుంది కాబట్టి మనమందరం కూడా వేడిని తగ్గించుకోవాలి. వేడి తగ్గించుకోవాలంటే విపరీతంగా చెట్లను పెంచాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను పెంచాలి. మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఒక మొక్కను పెంచండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. మనం చూస్తున్నాం ఈరోజు భయంకరమైన వేడులు ఉన్నాయి, వేడి గాలులు వస్తున్నాయి, వేడి ఉంది. దానివల్ల వడదెబ్బ తగ్గడము, బయటికి వెళ్ళినప్పుడు మన వడదెబ్బల వల్ల ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా మీ వేడిని తగ్గించుకోవడానికి మనం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. మనం అలాగే మనం ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు టోపీ కానీ, టవాల్ కానీ, రుమాలు కానీ చుట్టుకొని బయటకు వెళ్ళాలి. వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఉదయం 12 వరకు పని చేసే తర్వాత ఇళ్ళ దగ్గర ఉండాలి. మరి తప్పని పరిస్థితులు బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా నీడ పట్టులో ఉండాలి. అలాగే ఎక్కడైతే మనం చెట్లను పెంచుతాం అది నీడ పెంచుతుంది, దానివల్ల మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు అలాగే ఈ ఎండాకాలంలో బయటకు వెళ్ళినటువంటి నీటి వాటలు, గొడుగులు, మరి టోపీ, రుమాలు కూడా బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎవరి మాన్యత చేసే వాళ్ళైతే ఉదయం 12 పనిచేసి మళ్ళీ ఈవినింగ్ 4 తర్వాత వర్క్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. రాబోయే కాలంలో ఈ వేడి తగ్గించాలంటే మనమందరం కూడా మన నీటి వనరులు కాపాడుకొని అలాగే చెట్లను కూడా విపరీతంగా పెంచాలి. చెట్ల వల్ల మంచి ఆక్సిజన్ వస్తుంది, అలాగే మన నీడని ఇస్తుంది, మన వర్షాలు కూడా సకాలంలో వస్తాయి. ఇటువంటి కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉండి ఈ మధ్యకాలంలో మనం వింటున్నప్పుడు అప్పుడప్పుడు పేపర్లో, మీడియాలో ఓజోన్ పొర తగ్గిపోతుంది, సూర్యుడు భూమికి దగ్గర వస్తున్నాడు. ఇవన్నీ మన చేతిలో మనం చేసుకున్న అనర్థాలే. దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచంలో చేస్తుందని ఈ రోజు నుండి నాతోటి కార్యక్రమం స్వచ్ఛతపై పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛగుత్తి. కలిసికట్టుగా పనిచేద్దాం, వేడిని తగ్గిద్దాం, చెట్లను పెంచుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం.